యూపిక్స్ మోసం కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలోని ఆదిశేషయ్య వీధిలో యూపిక్స్ పేరిట కంపెనీని ఏర్పాటు చేసి హాలీవుడ్ సినిమాలకు యానిమేషన్ పేరిట నిందితులు మోసాలకు పాల్పడ్డారని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు అన్నారు. కేసులో కోర్టులో డిపార్ట్ చేస్తాము. యూ విల్ బి మేడ్ యాజ్ విట్నెస్. ఇది రెండవది. నెక్స్ట్ మూడవది, ఈ డైవర్షన్ అమౌంట్ ఒకటి కనిపిస్తోంది 44 కోట్లు. ఇది ఒక వెరైటీ. ఈయన ఏం చేశాడంటే కొన్ని కంపెనీ అంటే ఇప్పుడు ఎలాగ ఉంటుందంటే ఫస్ట్ 2017 సంవత్సరంలో వీళ్ళు ఒక 2017లో ఏమిటది మ్యాజిక్ టాయ్స్ అనే ఒక యానిమేషన్ను మేము తయారు చేస్తామని 60 lakhs ఎవరైతే ఈ మాల్యాద్రి రెడ్డి అని ఉన్నాడు ఆయన 60 lakhs ఈ కిరణ్కి అప్పిస్తాడు. అది మ్యాజిక్ టాయ్స్ తయారు చేసి 1.4 crores అమ్ముతారు. 80 లక్షలు గెయిన్ వస్తుంది. అది బాగానే ఉంది. ఫస్ట్ మ్యాజిక్ టాయ్స్ 1 బాగానే ఉంది. దీన్ని చూసిన తర్వాత మ్యాజిక్ టాయ్స్ 2 అని చెప్పి స్టార్ట్ చేస్తారు. ఈ మ్యాజిక్ టాయ్స్ 2కి వచ్చిన తర్వాత ఈ మ్యాజిక్ టాయ్స్ 2 అప్పుడు వాళ్ళకి దుర్బుద్ధి పడుతుంది. ఓహో ఇది ఎంత బాగుంది, ఇది ప్రజల నుంచి డబ్బులు ఇది చేసుకోవచ్చు అనుకొని స్టార్ట్ చేసి రూపాయికి ₹2 అనే కాన్సెప్ట్తో వస్తారు. వర్కౌట్ కాదు. సో రొటేట్ అవుతుంటుంది కాబట్టి వాళ్ళు ఇచ్చినంత వరకు 2023 వరకు ఇస్తారు. 2023 జెండా ఎత్తేసేసి ఒక ఐపీ పిక్చర్ కూడా హైదరాబాద్లో ఒక ఐపీ పిక్చర్ కూడా వేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ మిట్టపల్లి రాజేంద్ర అండ్ మిట్టపల్లి రాజీవ్ కృష్ణ వీళ్ళిద్దరిది చూస్తే వీళ్ళు ఏం చేస్తారంటే కెరామిల్ పాప్స్ అనే ఒక షెల్ కంపెనీని ఓపెన్ చేయడం జరిగింది. చూస్తే కెరామిల్ పాప్స్ అనే షెల్ కంపెనీ. ఆ షెల్ కంపెనీ ఏం చేస్తుందంటే ఒక సింగపూర్ కంపెనీతో ఏదో ఒక ఒప్పందం చేసుకున్నట్టు ఒక అగ్రిమెంట్ అనేది ఒకటి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి మళ్ళీ ఇతనితో యూపిక్స్తో అంటే మాకు వి గాట్ 40 crores వర్త్ ప్రాజెక్ట్. సో మేము యూపిక్స్తో కూడా ఇంకోటి యూపిక్స్ కూడా ఒక అగ్రిమెంట్ చేసుకుంటాడు, ఫేక్ అగ్రిమెంట్. ఇది 2 చూపిస్తుంటారు. మాకు 40 కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది, మేము యూపిక్స్కి వర్క్ ఆర్డర్ ఇచ్చాము, సో మీరు యూపిక్స్లో పెట్టేయండి, యూపిక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయండి, మీకు తొందరగా చేసేయండి, ఎవరు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అని చెప్తా ఉంటాడు. సో అలాగా ప్రజల్ని మభ్యపెట్టాం అనమాట. సో దానికి కొన్ని గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్ అన్నీ కూడా పెట్టుకొనేసేసి వాట్సాప్ గ్రూప్స్లో దీన్ని రొటేట్ చేస్తూ ఉంటారు, ప్రజల్ని మభ్యపెట్టి తీసుకోవడం. ఇలాగా కొంత ఫోర్జీ డాక్యుమెంట్స్ ఉపయోగించి చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మొబైల్ ఫోన్స్ సీజ్ చేసాము, మొబైల్ ఫోన్స్ ఎఫ్ఎస్ఎల్కి పంపించాము. నీట్గా డేటా అంతా కనిపిస్తూ ఉంది. టెక్నికల్ ఎవిడెన్స్, లాట్ ఆఫ్ టెక్నికల్ ఎవిడెన్స్ ఇస్ దే. సో వీళ్ళు ఖచ్చితంగా ఫిక్స్ అవుతారు, అందులో డౌట్ లేదు. అయితే ఈయన 44 కోట్లు ఇంకొక మోడస్ ఆపరెండి ఉంది తంది. ఏంటంటే ఆ మోడస్ ఆపరెండి 44 కోట్లు ఉంది అంటే నేను వీళ్ళ 5 మంది ఒక గ్రూప్లో ఉంటాం. ఈయన నా మనిషి. ఈయనకు నేనేం చెప్తుంటాను, 1 crore ఇచ్చాను అంటే ఆయన మీకు 2 crores ఇచ్చేసానని ఆయన పెట్టుంటాడు. ఇదంతా కూడా ఊరికే డ్రామా. 1 crores మీకు ఇచ్చానంటే ఆయన 2 crores రీపేడ్ 2 crores అని చెప్తా ఉంటాడు. ఇలాగా పక్కన ఉండే వాడికి, ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళ మిగతా వాళ్ళందరికీ ఓహో నిజంగానే ఇతను గెయిన్ అవుతున్నాడు అని కనిపిస్తుంటుంది. 1 crore ఇస్తే 2 crores ఇచ్చేసాడు, మళ్ళీ ఆయన 2 వేసి 4 ఇస్తున్నాడు. సో ఇదంతా కూడా చాలా బ్రహ్మాండంగా నడుస్తూ ఉందని ఒక మభ్యపెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన ఏమంటాడు, నేను ఇచ్చేసాను సార్ 2 crores అనేసి ఆయనకి ఇచ్చేసాను సార్ అని చెప్తుంటాడు. ఇప్పుడు అబద్ధం, అది ఇచ్చింది కాదు, అబద్ధం. 2 crores ఇచ్చింది లేదు, పాడలేదు. అవంతా కూడా వీని దగ్గర హార్డ్ డిస్క్ మొత్తం సీజ్ చేయడం జరిగింది. ఈ కిరణ్ అనే మన దగ్గర సత్యలక్ష్మి కిరణ్ అనే దగ్గర హార్డ్ డిస్క్ తీయడం జరిగింది. అందులో నీట్గా టెక్నికల్ ఎవిడెన్స్తో సహా చాలా ఇది వచ్చింది. వాస్తవానికి ఈ రాజేంద్ర బాబు గురించి చాలామంది సార్ వాడు అన్యాయం, సార్ వాడిని అన్యాయంగా చేస్తున్నారు అనేసి అంటే తెలియదు, బయట ప్రజానికానికి హూ ఈజ్ హూ అని తెలియదు. సో అలా చేయడం జరిగింది. సో కాబట్టి ఈరోజు టోటల్ ఈ యూపిక్స్ కేసులో జరిగిన అరాచకాలన్నీ కూడా బయటపడడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఎవరైనా సరే ఇందులో ఈవెన్ ముందుకెళ్ళి బాబు ఓచర్ అమౌంట్స్ 6 కోట్ల 51 లక్షలు
కమిషన్ ఏజెంట్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, మీరు డబ్బులు వెనక్కి తెచ్చిస్తే యూ విల్ బి మేడ్ యాజ్ విట్నెస్, అదర్వైజ్ యూ విల్ బి మేడ్ యాజ్ అక్యూజ్డ్ అని చెప్పడం జరిగింది. సో మిగతా వాళ్ళందరూ కూడా చాలా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇంక్లూడింగ్ అక్యూజ్ కూడా ఎవరైనా కూడా వాళ్ళు తప్పు తెలుసుకునేసి ఇస్తే ఖచ్చితంగా కొంత సెక్షన్స్లో వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది. ఏదేమైనప్పటికీ మనకు ఈ గెయినర్స్ 136 మంది గెయినర్స్ 124 కోట్లు మీరు వెనక్కి ఇవ్వాలనిగా నేను కోరుకున్నాను. అయితే మీన్ వైల్ మేమేం చేసాం